హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సాయిరామ్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే బాగున్నానండి. చూడండి, చెట్టు ఏంటో తెలుసా? చెప్పాలి మీరే. మరి చిన్న చెట్టుకే అన్ని కాయలు కాసేసాయి. దూదండి, దూది చెట్టు. తలగాళ్ళు అవి చేసుకునే వాళ్ళం మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. చిన్న చెట్టుకే అన్ని కాయలు వచ్చాయండి. అప్పుడే పండాయి కూడా. కొంచెం దూది కూడా తెచ్చుకున్నాను నేను సరదాగా. తర్వాత కాగితం పువ్వులు ఉండేవి. కాగితం పువ్వుల చెట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. తోటలాగా వేసేసారు మొత్తం అంతా. చాలా బాగున్నాయి కదా. పచ్చని వాతావరణం ఎక్కడ దొరుకుతుందండి, పల్లెటూరులో తప్ప. సూపర్ కదా, చాలా బాగున్నాయి కదా. అక్కడైతే ఎన్ని రకాల మొక్కలు అంటే అండి, ఒకటి కాదు రెండు కాదు. చేలు చూడండి, మా చేలు అవన్నీ మా చిన్నాన్నవి, మా చిన్నాన్నగారివి. కరివేపాకు మొక్క చూడండి, ఎక్కడ చూసినా కరివేపాకు చెట్లే అండి. మొత్తం కరివేపాకు చెట్లే. తర్వాత ఏమో మందారం చెట్లు అయితే బోల్డెన్ ఉన్నాయి. మొగ్గలు కోసానండి, చాలా మొగ్గలు కోసాను. వాళ్ళు కోసుకోమని చెప్పారు. తర్వాత అరటి చెట్టే, మళ్ళీ దానిమ్మ, బీరకాయ, చాలా అనమాట. అన్ని మొక్కలు వేసారు నేనైతే. చూసారా ఎన్ని మొగ్గలు. కొన్ని అయితే దేవుడికి పెట్టేస్తాను కూడా, పువ్వులు అయితే తెచ్చి. ఎంతైనా పల్లెటూరే కదండి. ఆ వాతావరణం పట్టణంలో రాదండి. బాగున్నాయా మా ఫ్లవర్స్, ఎలా ఉన్నాయి. ఫుల్ ఎంజాయ్ అయితే చేసామండి. మొగ్గలు చూసారా ఎన్ని మొగ్గలు తెంపుకున్నాను. ఇంకా ఉన్నాయండి, వేరే దాంట్లో కొన్నే చూపించాను మీకు. నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. నా ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. నేనైతే బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. రోజుకు 4 మొగ్గలు అయితే తీస్తున్నాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.